Hey guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please do like, share, comment and subscribe. మీ దగ్గర 3 days టైం అయితే ఉందా? ఉంటే గనక బెంగళూరు నుంచి మంచి ప్లేసులు, అది కూడా బడ్జెట్లో ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది మొత్తం క్లియర్గా చెప్తాము. ఎక్కడ వ్లాగ్ అయితే మిస్ కాకుండా చూడండి. సన్ రైజ్ చూసారా ఎంత బాగుందో? వావ్, చాలా ఆనందం వేస్తుంది కదా చూస్తుంటే. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఇంత మార్నింగే అనుకుంటున్నారా? సో ఇప్పుడే కర్ణాటక స్టేట్ నుంచి తమిళనాడు స్టేట్కి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడైతే ఫస్ట్ మేము అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాము, అదే తిరువణామలై టెంపుల్కి. మేము ఇంటి దగ్గర అయితే ఎర్లీ మార్నింగ్ 6:20 అయింది, అంటే 6:18 అలా అయింది. మనం ఇప్పుడు వెళ్తున్న డెస్టినేషన్కి ఏ టైంకి రీచ్ అవుతాం అనేది కూడా చెప్తాను. ఎక్కడ మిస్ చేయకుండా బ్లాగ్ అయితే చూడండి. బ్లాగ్స్ చాలామంది చూస్తున్నారు వీడియోస్, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ గైస్, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు వస్తూ ఉంటాయి. ఇంకోటి, మీలాగే చాలామందికి రీచ్ అవుతుంది. మీరు ఎంత షేర్ చేస్తే అంత మంచిగా రీచ్ అవుతుంది, మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఇది. అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా, సన్ రైజ్ చూడండి ఎంత బాగుందని. నాకైతే సన్ రైజ్, సన్సెట్ రెండు ఇష్టమే. మీలో కూడా ఇలాగా సన్ రైజ్ అండ్ సన్సెట్ నచ్చిన వాళ్ళు అయితే ఉన్నారా? కామెంట్ చేయండి. ట్రాఫిక్ చూసారా? ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా కూడా ట్రాఫిక్ అయితే తప్పట్లేదు. ఎర్లీగా స్టార్ట్ అయితే కొంచెమైనా ట్రాఫిక్ నుంచి బయటపడవచ్చు కదా అనుకొని స్టార్ట్ అయినా కూడా ట్రాఫిక్ అసలు ఒక రకంగా ఉంది. ట్రాఫిక్ కాదు, రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ట్రాఫిక్ అవుతుంది. సింగిల్ వే కాబట్టి ట్రాఫిక్ అంటే ట్రాఫిక్. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఇంకా ట్రాఫిక్ ఏమనుకుంటారు. రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, సో దానివల్ల ట్రాఫిక్ జామ్ అయింది. బ్రో, ట్రాఫిక్ కూడా ఉంది కదా ఇక్కడ టోల్ గేట్ దాటాక. ట్రాఫిక్ అంటే నీకు దీనివల్ల ఇవి కంటైనర్స్ ఉండడం వల్ల సో ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంతకుమించి ఏం కాదు. సో ఈ టైంలో స్టార్ట్ అయితే అవుతుంది ఇంకా జస్ట్ ఇప్పుడు, బట్ ట్రాఫిక్ జామ్ కాదు. ఎందుకంటే వన్ వే కాబట్టి సో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది రోడ్ కూడా. సో దానివల్ల కొంచెం స్లోగా వెళ్తాను మాత్రమే నాకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాంలే. అనుకోవడం నిజంగా వెళ్తాను. తప్పైపోయింది గాయస్, ట్రాఫిక్ కాదంట ఇది, రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది పక్కన చూడండి. అదంతా రోడ్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల మనకి కొంచెం వెహికల్స్ స్లో అవుతాయి కదా, సో అందుకు నాకు అలా అనిపించింది. ఇలాంటి రోడ్స్లోనే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఎక్కువ మంకీస్ అవి బాగా ఎక్కువ వచ్చేస్తుంటాయి. సో ఎందుకంటే జనాలు ఎవరు లేకపోతే కనుక ఆ సైడ్ సరిగ్గా చూసుకోవాలి. సడన్గా వచ్చడం వల్ల మనం కంట్రోల్ చేసుకోవాలి కాన్స్ట్గా. సో ఇదే ఎగ్జాంపుల్ ఏంటంటే మేము మనం వెళ్ళాం ప్రయాగ్రాజ్, సో అప్పుడు కూడా సేమ్. సో ఏంటంటే ఆ సైడ్ ఎక్కువ ఏంటంటే ఎక్కువ గోమాతలు ఎక్కువ ఉండేవి రోడ్ల మీద. అదే అర్థం కాదు, మన సైడ్ ఎక్కువ డాగ్స్ అవి ఎలా ఉంటాయో అక్కడ ఎక్కువ గోమాతలు ఉండేవి. సో చాలామంది నైట్ టైం కనబడక చాలా గుద్దేశారు, చాలా కూడా చాలా బాధ వేస్తున్నారు ఆ గోమాతలు అలా గుద్దేసి వెళ్ళిపోవడం. మన సైడ్ నేను చాలా అంటే ఒక దేవతల పూజ అంటే ఆబ్వియస్లీ వాళ్ళు పూజ చేస్తారు అనుకో. కాకపోతే ఏంటంటే నైట్ టైం లారీని కంట్రోల్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా లైట్లో ఇక్కడ ఉండవు హైవేలో. సో దానివల్ల ఏంటంటే కొంచెం మనం స్లోగా వెళ్తే వాటికి ఏం ప్రాబ్లం అవ్వకూడదు. ఎందుకంటే వాటికి వాళ్ళే రక్షణ చేసుకుంటాయి కాబట్టి ఎవరు రక్షణ చేయరు కాబట్టి చూసుకొని వెళ్తే బెటర్. సో ఇలాగ కంటిన్యూగా ట్రాఫిక్ ఉన్న దగ్గర అయితే ఏం రావు, కానీ కొంచెం ఫారెస్ట్ వస్తున్నప్పుడు మాత్రం ఆబ్వియస్లీ జాగ్రత్తగా వెళ్తే బెటర్. చూసుకుని ఆ సైడ్ సడన్గా వచ్చడం వల్ల సో వాటికి ఏమన్నా కాకపోతే సరే వాటిని కంట్రోల్ చేద్దామంటే మనకు బైక్లో కంట్రోల్ తప్పుతుంది. కొంచెం ఎవరు లేని ప్లేస్లో కొంచెము స్పీడ్కి పెంచకుండా ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో కొంచెం తక్కువగా వెళ్తే బెటర్. వెళ్తున్నాం నానా, వేర్ యు ఆర్ గోయింగ్? టిఫిన్ కోసం అయితే స్టాప్ చేసాం ఫ్రెండ్స్.
వచ్చేదారిలో అలా చూస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఏ హోటల్ అసలు కనిపించలేదు మంచిగా కూడా. ఇక్కడ కూడా ఏం టిఫిన్స్ ఉంటాయో తెలియదు. బట్ ఆపాము, వెళ్ళి కనుక్కుంటున్నాడు. ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయితే అవుతాం. ఏమున్నాయి టిఫిన్స్? టిఫిన్స్ మా అన్నీ ఉన్నాయి. ఉప్మా తింటావా? నాకేం వద్దయ్యా బాబు, ఉప్మా ఇస్తాం. వద్దు అస్సలు. ఆనంద్ ఉప్మా చేస్తాం. టైం అయితే ఆల్మోస్ట్ 9 అయిపోయింది ఫ్రెండ్స్. సో టిఫిన్ అయితే చేద్దాము అనేసి వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా టిఫిన్ చేయకుండా వెళ్దాము అనుకున్నాం, కానీ మా పెద్దోడు ఇంకా ఆకలిని స్టార్ట్ చేశాడు. సో అందుకనే ఇంకా టిఫిన్స్ తినేసి ఇంకా స్టార్ట్ అవుదాంలే అనేసి అయితే ఆగాము. అదన్నమాట ప్రస్తుతానికి. అక్కడ చూస్తున్నారా, మా వాళ్ళు అయితే ఆల్రెడీ అక్కడ కానిస్తున్నారు. మా బాబుకి తినిపిస్తున్నాడు అనమాట. ఆకలి అయితే గట్టిగా వేస్తుంది, కానీ ఏంటంటే నాకు ఇది ఒక ఫోబియా ఉంది. ఐ మీన్ కార్ పడదు. లాస్ట్ 2-3 టైమ్స్ ట్రావెల్ చేశాను, అప్పుడు బాగానే ఉండే. సడన్గా మళ్ళీ ఏంటో ఇప్పుడు మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ. అదే అర్థం కావట్లేదు. మీకు కూడా ఇలా కార్ పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే మీరు ఇలా జర్నీ చేసినప్పుడు ఏమి తీసుకుంటున్నారో, సేఫ్టీస్ అనేది ఏమైనా ఉంటే చెప్పండి నాకు కూడా కామెంట్ సెక్షన్లో. నేను నెక్స్ట్ టైం నుంచి అవి ట్రై చేస్తాను. బట్ లాస్ట్ 2 టైమ్స్ పడింది, ఇప్పుడు మళ్ళీ ఏంటో తెలియట్లేదు. సో అందుకే ఆ వామిటింగ్ సెన్సేషన్ వల్ల ఇప్పుడు ఇంకా మొత్తానికి ఏం తినాలనిపించట్లేదు. సో అదనమాట. ఏంటో నాలాగా ఇంకెంతమంది కార్ పడని వాళ్ళు ఉన్నారా? ఉంటే కనుక లెట్ మీ నో అనమాట. నేను కొంచెం ఏమంటారు తెలుసుకుంటా మీ దగ్గర నుంచి. ఓహో ఉన్నారు నాలాగే చాలామంది పడని వాళ్ళు, కార్ పడని వాళ్ళు అనేసి. ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి ఎందుకో పడట్లేదు ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయండి టిఫిన్స్? బాగున్నాయి. ఆనియన్ దోశ ప్లస్ ఇడ్లీ. ఇడ్లీ కొడుక్కి ఆనియన్ దోశ నాకు అదృష్టం నాకు తిన్నందుకు. మీకు అది లేదు. సరే సరే, మీరు సాటిస్ఫై కదా, మీ కడుపు నిండింది కదా. గ్యాస్ ఉల్లి చట్నీ ప్లస్ కొబ్బరి చట్నీ మా సైడ్ టేస్ట్ లేదు. ఓకే, అది ఫ్రెండ్స్ చూసారుగా, టిఫిన్ అయితే వర్తే అంట. తినేసారు కడుపు నిండా. ఇప్పుడు మన డెస్టినేషన్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మేమైతే ఇప్పుడు డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాము. మార్నింగ్ అయితే 6:20కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు 10 అయ్యింది. సో ఇప్పుడైతే చేరుకున్నాము. మీరు మా ప్రీవియస్ వ్లాగ్స్ చూసినట్టయితే కనుక ఆల్రెడీ అయితే టెంపుల్కి వచ్చాము, బట్ ఆ రోజు దర్శనం అయితే అవ్వలేదు. ఎందుకు ఏంటి అనేది అయితే నేను ఆ వీడియోలో మీకు చెప్పాను క్లియర్గా. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ నెక్స్ట్ నేను ఇంకోటి నమ్ముతాను, ఏంటి అంటే మనం అనుకుంటే సరిపోదు, దేవుడు కూడా మనల్ని చూడాలనుకోవాలి. సో ఈరోజు అలా వచ్చింది అనుకుంటున్నా ఆ టైము. సో అందుకే ఇంకా స్టార్ట్ అయ్యాము సడన్గా, ఇంకా అనుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంకా దర్శనం ఎలా అవుతుంది ఏంటి అనేది మొత్తం మీకు మళ్ళీ ఈ వీడియోలో కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. చూస్తున్నారు కదా, అదే గుడికి అయితే చేరుకున్నాం దగ్గరికి. పార్కింగ్ కోసం చూస్తున్నాం. లాస్ట్ టైం కూడా పార్కింగ్కి చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. సో ముందుగా ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ చూసుకొని ఇంకా వెళ్దాము దగ్గరికి అనేసి ఇంకైతే చూస్తున్నాం అనమాట. ఎవరైనా వీడియో చూడకపోయిన వాళ్ళు అయితే చూడండి ఒకసారి, మీకు క్లియర్గా తెలుస్తుంది లాస్ట్ టైం మాకు ఎందుకు దర్శనం అవ్వలేదు ఏంటి అన్నది. సో ఇదే ప్లేస్లో మేమైతే కార్ పార్కింగ్ చేసుకున్నాము. సో కార్ పార్కింగ్కి 80 రూపీస్ అయితే తీసుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ నుండి ఇంక మెయిన్ రోడ్ నుంచి కనపడుతున్న టెంపుల్ అదే ఎంట్రన్స్. సో ఇదే రోడ్లో మనం నడుచుకొని తిన్నంగా అయితే వెళ్ళిపోవాలి. ఏం అటు ఇటు అయితే ఏం ఉండదు ఇంకా డైరెక్ట్గా. సో ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇదే ఎంట్రన్స్ అనమాట. సో బయటనే మనం స్లిప్పర్స్ అంతా జాగ్రత్తగా పెట్టుకొని లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళాలి. సో చూసారు కదా ఎలా ఉందో. సో ఇది లోపలికి వచ్చిన తర్వాత అనమాట. సో టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొబైల్ అయితే మమ్మల్ని ఎక్కడ స్టాప్ చేయలేదు. సో ఈసారి పర్మిషన్ ఇచ్చారనుకుంటున్నాను నేను. సో మనమైతే ఇంక లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లోనే ఇలా గ్రిల్స్ అయితే ఉంటది.
సో, ఈ గ్రిల్స్ లోపల నుంచే మనం దర్శనంకి అయితే వెళ్ళాలి. సో, టెంపుల్ అయితే చాలా ఫ్రీగా ఉందనమాట. మేము ఎగ్జాక్ట్‌గా మహాశివరాత్రి అయిపోయిన 3 డేస్ తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చాము. సో, చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్రీగా కూడా ఉంది. సో, యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇదే వేలో వచ్చేస్తే గనుక లోపలికి ఫ్రీగా అయితే రావచ్చు. మొబైల్ పర్మిషన్ లేదని చెప్పేసి అయితే అన్నారు. బట్ మమ్మల్ని అయితే ఎవరు స్టాప్ అయితే చేయలేదు. సో, ఎంతవరకు పాసిబుల్ ఉందో అంతవరకు మేము వీడియో అయితే తీసాము. సో, ఎవరు అయితే మమ్మల్ని అబ్జెక్షన్ అయితే చేయలేదు గానీ, సో, మాక్సిమం అక్కడైతే బోర్డ్స్ కూడా పెట్టారు. మొబైల్ పర్మిషన్ లేదని చెప్పేసి. సో, మమ్మల్ని ఎవరు స్టాప్ చేయలేదు కాబట్టి మేమైతే వచ్చాము. సో, లోపల మేము ఫస్ట్ టైమ్ చూస్తున్నాము. మాకు చాలా ఆనందం అయితే వేసింది. సో, ఎప్పటినుండో అనుకుంటున్న దర్శనం కోసం ఇప్పుడైతే మాకైతే దొరికింది ఆ అవకాశం అయితే. సో, నిజంగా మేము చాలా అదృష్టం అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము ఇప్పుడు. సో, ఇంకా లోపల మొత్తం దర్శనం అంతా చేసుకొని అన్ని టెంపుల్స్ మనం బయటకైతే వచ్చిన తర్వాత ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ అయితే ఉంటది. సో, ప్రసాదం కౌంటర్ ఏంటంటే లాడు అయితే ఇస్తారు. 5 లాడూస్ ₹50 అండ్ నెక్స్ట్ పులిహోర అయితే ₹10 చక్కెర పొంగల్ కూడా ₹10. సో, మనం చాలా టెంపుల్స్ చూసుంటాము. ఆ టెంపుల్స్ ఏంటంటే కవర్స్‌లో అయితే ఇస్తారు. ఇక్కడైతే కవర్స్ అయితే ఏం కాదు. సో, విస్తరాకులో ఉన్న ప్లేట్‌తో అయితే వాళ్ళు ఇస్తారు మనకి. సో, ఇది నాకు చాలా నచ్చింది బాగా. ఎందుకంటే ప్లాస్టిక్‌ని కూడా మనం కొంచెం కంట్రోల్ అయితే చేయొచ్చు ఈ విధంగా అయితే మనము. సో, మాకైతే చాలా బాగా నచ్చింది. ఒక దగ్గర టోకెన్స్ తీసుకొని, ఇంకో దగ్గరైతే మనం రిసీవ్ చేసుకోవాలి ప్రసాదము. సో, ఇదే ఆ ప్రసాదం. సో, చూడండి చాలా బాగుంది కూడాను ప్రసాదం కూడా. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా అయింది తెలుసా దర్శనం. లాస్ట్ టైం అసలు మేము అనుకోకుండా వచ్చాం కాబట్టి అసలు
తెలియలేదు, బట్ ఈసారి అయితే అసలు చాలా ఫ్రీగా ఉంది కూడా. సో ఇదే యాక్చువల్లీ వెళ్ళే లైన్ కూడా చాలా ఫ్రీగా ఉంది. మనం మధ్యాహ్నం టైంలో వస్తే కనుక బాగుంటుంది. మా ఊరు ఫుల్గా రౌండ్ మాత్రం గట్టిగా వేస్తున్నారు. సో ఈ టైంలో వస్తే కనుక చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఎండ అయితే ఎక్కువ ఉంది కానీ సో దర్శనం మాత్రం మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. సో డెఫినెట్లీగా మీరు మధ్యాహ్నం టైంలో వస్తే కనుక చాలా బెటర్. సో కార్ పార్కింగ్ కొంచెం దూరంలో పార్క్ చేసుకుని రోడ్డు మీద మీరు నడుచుకొని వచ్చేస్తే కనుక ఒక 1 కిలోమీటర్ అలా నడాలి కార్ పార్కింగ్కి టెంపుల్కి అనమాట. బట్ మాకైతే దర్శనం చాలా బాగా తెలుసా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు అంత ఫ్రీగా అంత టెంపుల్ మొత్తం కూడా తిరగడం నాకు చాలా బాగా అనిపించింది. శివయ్య దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎండ అయితే ఒక రేంజ్లో ఉంది కానీ దర్శనం అయితే బాగా అయింది. ఆల్రెడీ మీకు చెప్పాం కదా. అండ్ ఇప్పుడైతే కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాం. మేము 1 కిలోమీటర్ నడాలని చెప్పాను కదా. సో 1 కిలోమీటర్ నడిచేసి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఒక ఫేమస్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఫుల్ వీడియో చూసారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.